ప్రభువునందు ప్రియమైనటువంటి ఒలీవ ఛానల్ ప్రేక్షకులందరికీ యేసు ప్రభువారి ఘనమైన నామంలో నా యొక్క శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ప్రభువునందు ప్రేమైన వారులారా, మనము ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు పునరుద్ధారుడైన తరువాత శిష్యులతో ఆయన మాట్లాడుతూ, అప్పటికే శిష్యులు ప్రభువు యొక్క సందేశాన్ని మర్చిపోయి, ప్రభువు ఇచ్చిన పిలుపును మర్చిపోయి, వాళ్ళు మరలా తమ యొక్క పాత వృత్తికి, చేపల వేటకి వెళ్ళిన సందర్భంలో ప్రభు మరలా వారి మధ్యకి వెళ్ళి మరలా వారితో మాట్లాడిన సందర్భం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు సరే వారితో కొంతసేపు మాట్లాడారు, వారికి భోజనం ఏర్పాటు చేశారు. అది అయిన తర్వాత ప్రభు సీమోను పేతురుని అడుగుతున్నారన్నమాట, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉండాలో, నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉంటారో మనము ఈ సందర్భంగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని లేఖన భాగాల్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరం కూడా చెబుతాం, ప్రభువు నేను చాలా ప్రేమిస్తున్నాను, ప్రభు అంటే నాకు చాలా ఇష్టం, నేను ప్రభువుని విశ్వసించాను, ప్రభువు మార్గంలో ఉన్నాను అని మనం చెప్తాం. అయితే చెప్పటం వేరు, అది మనం చేతల్లో చూపించటం వేరు. నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉండాలి? ఈ అంశాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ పేతురు కూడా అనుకుంటున్నాడు, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు ఈ ప్రశ్న వేసినప్పుడు పేతురు, నేను ప్రేమిస్తాను ప్రభువా అన్నాడు. అలాగే మనం కూడా అంటాం, ప్రభువు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటాం. కానీ నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నామా? నిజంగా ప్రభువుని మనము ప్రేమించేవారిగా ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఇక్కడ పేతురులాగానే మనం కూడా చెప్తాం, కానీ మాటలు కాదు, మన ప్రేమ మనం చేతల్లో చూపించాలి. ప్రభువారు కూడా తన ప్రేమని కేవలం మాటలతో సరిపెట్టలేదు, ఆయన తన ప్రేమను క్రియలో చూపించారు. కాబట్టి మరి మనం కూడా ప్రభువు పట్ల మనకున్న ప్రేమను మనం ఎలా చూపించాలి? నిజంగా ప్రభువుని ప్రేమించే వారమైతే మనం ఎలా ఉండాలి? ఈ అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక 7 అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ఈ 7 అంశాలను బట్టి కూడా పరిశీలన చేసుకోవాలి. నిజంగా నేను ప్రభువుని ప్రేమిస్తున్నానా, ఏదో మాట వరుసగా ప్రేమిస్తున్నానా? ఈ 7 అంశాలను బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుని, మనలో ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకుని నిజంగా మనం ప్రభువుని ప్రేమించేవారిగా ఉందాం. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే, యోహాను సువార్తలోనే చూడండి, 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. కాబట్టి ప్రభువుని ప్రేమించేవారు ఆయన మాట వినాలి, ప్రభు ఏం చెప్పినా చెయ్యాలి. అది ప్రభువుని ప్రేమిస్తున్నామంటానికి గుర్తు అన్నమాట. ఆయన చెప్పినట్టు చేయకుండా, ఆయన మాట వినుకోకుండా నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని వింటాం, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి ఆదివారం మాట్లాడతారు. ఇంకా రకరకాల మరి క్రమాలు ఉంటాయి, సంఘ క్రమాల్లో దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి దేవుని మాట వింటున్నామా?
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలను మనం సరిదిద్దుకుంటున్నామా? వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నామా అనేది మనం ఆలోచించాలి. నిజంగా ప్రభువుని ప్రేమించే వారమైతే ఆయన మాట వింటాం. ఆయన ఏం చెప్పినా కూడా మనం చేస్తాం. కాబట్టి ప్రభువుని ప్రేమించేవారు ఆయన మాట వింటారు. ఇది ఒకటి. తర్వాత రెండవ అంశం ఏంటంటే కీర్తనల గ్రంథము 97వ కీర్తనలో 10వ వచనాన్ని నేను చదువుతాను. మీరు దయచేసి గమనించండి. ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉండాలి? యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఇందులో మొట్టమొదటి మాట, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ప్రభువుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకోవాలి, పాపాన్ని అసహ్యించుకోవాలి, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను అసహ్యించుకోవాలన్నమాట. అలా కాకుండా ప్రభువుని ప్రేమిస్తాను, ఇటు పాపాన్ని ప్రేమిస్తాను అంటే అది సమంజసం కాదు, అది నిజమైన ప్రేమ కాదు. చాలామంది అలా ఉంటారు. ప్రభువుని ప్రేమిస్తున్నామంటారు, ప్రభువు సన్నిధికి వెళ్తూ ఉంటారు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ మరోవైపున వాళ్ళ జీవితాల్లో పాపం ఉంటుంది, చెడుతనం ఉంటుంది. మరి ప్రభువుని ప్రేమించేవారు చెడుతనాన్ని పాపాన్ని కూడా ప్రేమిస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? కాబట్టి దేవుని ప్రేమించేవారు యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనండి. నిజంగా ప్రభువుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకోవాలన్నమాట, దాన్ని విడిచిపెట్టేయాలి. కాబట్టి ఈ రెండో మాట ఏమిటంటే ప్రభువుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకోవాలి. దేవునికి ఈ పని ఇష్టం కాదు, దాన్ని చేయకూడదు. ఇక ఇలా మాట్లాడటం దేవునికి ఇష్టం కాదు, అలా మాట్లాడకూడదు. పలానా చోటుకి వెళ్ళటం అది దేవునికి ఇష్టం కాదు, వెళ్ళకూడదు. కాబట్టి చెడుతనాన్ని విసర్జించేవాళ్ళు, చెడుతనం అసహ్యించుకునేవాళ్ళు ప్రభువుని ప్రేమించేవారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత ప్రభువుని ప్రేమించేవారు ఎలా ఉండాలో మనం చూస్తున్నాం. మూడవ మాట ఏమిటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతాను, గమనించండి. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుని ప్రేమించేవారు సహోదరులను కూడా ప్రేమించాలి. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెను అను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రభువునందు ప్రేమైన వారులారా, నిజమే ప్రభువుని ప్రేమిస్తున్నాం మనం. మరి తోటి వారిని ప్రేమిస్తున్నామా? మన సహోదరులను ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? అది ఆలోచించాలి. నేను ప్రభువుని ప్రేమిస్తాను కానీ మిగతా వాళ్ళని నేను ప్రేమించను అంటే అది ప్రభువు పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్టు కాదు. కనుక ప్రభువుని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరము కూడా తోటి వారిని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. వారు ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళకి ఏదైనా చేయగలిగితే సహాయం చేయాలి. కాబట్టి ప్రభువుని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరము కూడా మన యొక్క సహోదరులను కూడా ప్రేమించవలసి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఈరోజు ప్రభువుని ప్రేమించేవారు ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలో అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి పేతురుని ప్రభు అడిగిన ప్రశ్న ఈరోజు మనల్ని ప్రభు అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మరి మనం నిజంగా ప్రభుని ప్రేమిస్తున్నామా అనేది మనం ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికి నేను 3 విషయాలు చెప్పాను. ప్రభువుని ప్రేమించేవారు ఆయన మాట వింటారు. రెండవది, ప్రభువుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకుంటారు. మూడవది, ప్రభువుని ప్రేమించేవారు ఇతరులను కూడా, తోటి సహోదరులను కూడా ప్రేమిస్తారు. తర్వాత 4వ అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం.
42వ కీర్తన, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం. ఇక్కడ మనం కీర్తనకారుడికి ఉన్నటువంటి దేవుని సన్నిధి పట్ల ఆసక్తి అన్నమాట. 42వ కీర్తన 1-2 వచనాలు నేను చదువుతాను, చూడండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? గమనిస్తున్నారా? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను? కాబట్టి ప్రభువుని ప్రేమించేవారు దేవుని సన్నిధి పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉంటారు. ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, ఇంకా వారంలో కొన్ని క్రమాలు ఉంటాయి. కొన్ని సంఘాల్లో బుధవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది, శనివారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆరాధనతో పాటు మిగిలిన క్రమాల పట్ల కూడా ఆసక్తితో, మనము అత్యంత ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, కీర్తనాకారుడు ఏమంటున్నాడు? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ప్రభువుని ప్రేమించే మనము మరి దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని క్రమాల పట్ల మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నామా? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. నిజంగా టైంకి మనం ఆరాధనకి వెళ్తున్నామా? 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వస్తున్నామా? చాలామంది ఆలస్యంగా వస్తూ ఉంటారు. 10 గంటలకు ఆరాధన అయితే 10:30కో 11కో 11:30కో వచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఆదివారం వస్తారు కానీ మిగిలిన క్రమాలకి రారు, మిగిలిన క్రమాల్లో పాలు పొందరు. అది ప్రభువుని ప్రేమించటం కాదు. నిజంగా ప్రభువుని ప్రేమించే వారమైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, ఆరాధనను ప్రేమిస్తాం. ఈరోజు ఆదివారం, ఈరోజు బుధవారం, ఈరోజు శుక్రవారం, ఈరోజు శనివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన్ని చూడాలి, ఆయన ఆరాధించాలి, నేను ఆయనకి కనపడాలి. ఆయన నన్ను చూడటం మాత్రమే కాదు, నేను ఆయనకు కనపడాలి. చూసారు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని నేను ఎప్పుడూ కనబడదను, నేను ఆయన కనిపించాలి. కాబట్టి అంత ఆసక్తి, అంత ఆతృత ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ప్రభువుని ప్రేమించేవారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం, కానీ ప్రభు సన్నిధి పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు. టైంకి రాము, చివరిదాకా మనము ఉండము కొన్నిసార్లు. అలాగే దేవుని మందిరంలో కూర్చుంటాం కానీ కొన్నిసార్లు మనసు ఎక్కడో పెడతాం. అది ప్రభువుని ప్రేమించటం కాదు. కనుక ప్రభువుని ప్రేమించేవారు ప్రభువు యొక్క సన్నిధి, ప్రభువు యొక్క మందిరాన్ని ప్రేమించాలి. సంఘ క్రమాల్లో ఆదివారంతో పాటు మిగిలిన క్రమాల్లో కూడా చక్కగా మరి పాలు పొందుతూ ఉండాలి. ఇది ప్రభువుని ప్రేమించే వారి యొక్క మంచి లక్షణం అన్నమాట. 4 అంశాలు మనం ధ్యానించాం. ఇక 5వ అంశం ఏంటంటే కీర్తనల్లోనే 119వ కీర్తన 164వ వచనం. ప్రభువుని ప్రేమించేవారు నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. రోజుకు 7 సార్లు కీర్తనాకారుడు చెప్తున్న మాట ఏమిటంటే, రోజుకు 7 సార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, లేక నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మరి ప్రభువుని ప్రేమించేవారు మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇది 5వ పాయింట్ అన్నమాట. నిజమే, మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం, కానీ ప్రార్థనా జీవితం ఉందా? వ్యక్తిగతంగా ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతున్నాం? ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం. మరి ఆయనతో సమయాన్ని గడుపుతున్నామా? ఆయనతో మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనతో సమయాన్ని గడుపుతున్నామా? ఆయనతో సహవాసం చేస్తున్నామా? మరి ప్రేమ ఉంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సమయాన్ని గడపాలి కదా. ఇప్పుడు చూడండి, 2 స్నేహితులు ఉంటారు, వాళ్ళు ఎంతో సమయాన్ని వాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, స్నేహం. అలాగే మనం ప్రభువుని ప్రేమించే మనము ప్రభువుతో కూడా మాట్లాడాలి. ప్రార్థన అంటే అదే కదా, మరి ప్రభువుతో మాట్లాడటమే ప్రార్థన. కాబట్టి ప్రభువుని ప్రేమించేవారు చక్కగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి.
ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? రోజుకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడట. చూడండి, మరి ఆయనకున్న ఆసక్తి అది. మరి దావీదు మహారాజు కాకముందు అలాగే ఉన్నాడు, మహారాజు అయినాక కూడా అలాగే ఉన్నాడు. దేవుని సన్నిధి పట్ల అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించేవారు, మనం ఎక్కువగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఏదో మందిరికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చుని ఏదో ప్రార్థన చేసి రావటం కాదు. ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థన ఖచ్చితంగా అభ్యాసం ఉండాలి. ఎంతమంది ఇంటి దగ్గర వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారు? కనుక ప్రభువుని ప్రేమించేవారు వ్యక్తిగత ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్, ఆ కింద ఏమో చూడండి, 165వ వచనం, 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. దేవునికి స్తోత్రం. ప్రభువుని ప్రేమించే మనము దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. మరి వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చదవగలిగిన వారందరూ కూడా ఇంటి దగ్గర వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. ప్రభువు పట్ల మనకున్న ప్రేమకి ఇది ఒక గుర్తు అన్నమాట. ఏదో మందిరంకి వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకెళ్ళటం, మందిరంలో ఆ ఆరాధన క్రమం అయినాక ఇంటికి వచ్చేసి బైబిల్ మళ్ళీ ఓ పక్కన పెట్టేయటం, అలా కాదు. ప్రతిరోజు దేవుని వాక్యం ధ్యానించాలి. దేవుని ప్రేమించేవారు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. చక్కగా రోజుకి 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు ఖచ్చితంగా క్రమంగా దేవుని వాక్యాన్ని చదవాలి. నిజంగా ప్రభుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. అలా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికట ఎంతో నెమ్మది ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో నెమ్మది కలిగి ఉంటారు. వాళ్ళు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. వారు తూలిపోవటం, తొట్టిల్లటం, పడిపోవటం, పాపంలో పడటం, శోధంలో పడటం అది ఉండదు. ఎందుకని? ఎప్పటికప్పుడే వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని దేవుడు సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. కనుక మనం పడిపోయానండి, జారిపోయానండి ఇటువంటి మాటలు మనం మాట్లాడలేం. అటువంటి పరిస్థితి రానే రాదన్నమాట. కనుక దేవుని ప్రేమించేవారు ఎలా ఉండాలో మనము ఈరోజు ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారు ఆయన మాట వింటారు. రెండవదిగా దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని, పాపాన్ని అసహించుకుంటారు. మూడవది ప్రభువుని ప్రేమించేవారు తోటి సహోదరులను కూడా ప్రేమిస్తారు. నాలుగవది ప్రభువుని ప్రేమించేవారు ప్రభు సన్నిధిని, ప్రభు యొక్క మందిరాన్ని, సంఘ క్రమాలను ప్రేమిస్తారు. ఐదవది ప్రభువుని ప్రేమించేవారు మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. ఆరవది ప్రభువుని ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. ఇక ఆఖరిగా ఏడవది చదువుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7వ మాట చాలా విలువైన మాట ఏమిటంటే, ప్రభువుని ప్రేమించే మనము, ప్రభువుని ప్రేమించే నేను, ప్రభువుని ప్రేమించే మీరు ఎలా ఉండాలి? క్రీస్తు వలె, క్రీస్తు వలె, క్రీస్తు వలె, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి ప్రభువుని ప్రేమించేవారు నేను ఆయనలాగా ఉండాలి, నేను ప్రభువులాగా ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండి అని ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం 2:5. కాబట్టి ప్రభువుని ప్రేమించే మనము ఆయనలాగా ఉండాలి, ఆయన వంటి ప్రేమ కలిగి ఉండాలి, ఆయన వంటి క్షమ కలిగి ఉండాలి, ఆయన వంటి ఓర్పు కలిగి ఉండాలి. అంటే ప్రభువు ఎలాంటి మనసు కలిగి ఉన్నారో ఆ మనసు నేను కూడా కలిగి ఉండాలి అనేటువంటి
ఆలోచన ఉండాలి, ఆసక్తి ఉండాలి. ప్రభువుని ప్రేమించే మనము ఆయనలాగా ఉండాలి, ప్రభువులాగా ఉండాలని ఆశించాలి, ఆసక్తి కలిగి ఉండాలి, ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మనము క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తుని ప్రేమించే మనము క్రీస్తు వలె ఉండటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆయనలాగా ఈ లోకంలో జీవించాలి. గాంధీ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. క్రైస్తవులందరూ నిజంగా క్రీస్తు వలె జీవించేవారైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మరి క్రైస్తవులుగా మారిపోతారు అని చెప్పాడు ఒక సందర్భంలో. అంటే క్రైస్తవులందరూ కూడా క్రీస్తులాగా జీవించగలిగితే, క్రీస్తులాగా ఉండగలిగితే ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా వారు కూడా క్రైస్తవులుగా మారుతారు, క్రీస్తుని అనుసరించే వారిగా మారుతారని చెప్పాడు. అది మంచి మాట చెప్పాడు ఆయన. నిజమే కదా. మరి క్రైస్తవులు అంటే ఎవరో క్రీస్తు వలె ఉండేవారు క్రైస్తవులు, అంతే కదా. మరి కనుక మనం నిజమైన క్రైస్తవులుగా జీవించాలి, నిజమైనటువంటి క్రీస్తు అనుచరులుగా మనం జీవించాలి. మనం ప్రభువుని ప్రేమించే వారిగా ఉంటే ఇదిగో ఈ 7 అంశాలు కూడా మనము కలిగి ఉంటాం. కాబట్టి మాటల్లో కాదు, మనము చేతల్లో మన ప్రేమను, ప్రభువు పట్ల మనకున్న ప్రేమను చూపిద్దాం, ప్రభువుని ప్రేమిద్దాం, ప్రభువు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాము. అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ కృపను బట్టి, దయను బట్టి ప్రభువా ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు నాయన. మీ వాక్యాన్ని ధ్యానించుకుంటానికి మీరు కృప చూపారు, మీకు స్తోత్రాలు. మేమందరము కూడా నిజముగా మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. మేమందరము ఆ రీతిగా ఉండుటకు సహాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి నాయనా. మా తండ్రి, ఒలీవ ఛానల్ ద్వారా ప్రభువా ఇంకా అనేక మంది దైవజనులు వర్తమానాలు ఇస్తూ ఉన్నారు. ఆ వాక్యాలన్నీ కూడా ఫలింప చేయండి నాయనా. మరి మీ సేవకుడు పీనహాసు గారు ఎంతో ప్రయాసతో నాయన మరి ఛానల్ నడిపిస్తూ ఉన్నారు. వారిని బలపరచండి, వారి కుటుంబాన్ని, వారి సంఘాలను, వారి పరిచర్యలను బలపరచండి, ఆశీర్వదించండి. మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుమని ప్రభువైన యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. స్తోత్రం. వేటకాని ఉరి నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. వేటకాని ఉరి నుండి రక్షిస్తాడు, 1000 మంది పడినను లేపుతాడు. ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు, ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు. ఎదిరించే ధైర్యమును నాకిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. స్తోత్రం. వినయము కలవారిని దీవిస్తాడు, దీన
మనసు కలవారిని రక్షిస్తాడు, వినయము కలవారిని దీవిస్తాడు, దీన మనసు కలవారిని రక్షిస్తాడు, సమమైన మార్గములో నడిపిస్తాడు, సమమైన మార్గములో నడిపిస్తాడు, నా రాకపోకలందు ముందుంటాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు, నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు